ఏలూరు జిల్లా పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అదానీ గ్రూప్ అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అదానీ గ్రూపులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అన్నారు. అదానికి కేటాయించిన భూములు వెనక్కి తీసుకోవాలని విశాఖ డేటా సెంటర్ ప్రభుత్వమే నిర్ణయించాలని తెలిపారు. అమెరికా న్యాయస్థానాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానిపై వెంటనే కేసు నమోదు చేయాలని అన్నారు. సంచలనం కలిగినటువంటి గౌతమ్ అదానీ అవినీతి కుంభకోణాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు ఆదేశించాలని అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఏలూరులో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ఏడాది హిండెన్బర్గ్ నివేదిక స్పష్టంగా గౌతమ్ అదానీ ఎంత అవినీతిపరుడు బట్టబయలు చేసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ కనీసం అదానీ సంస్థల మీద అదానీ అక్రమాల మీద నోరు కూడా మెదలని పరిస్థితి చూసాం మనం. ఇప్పుడు తాజాగా అమెరికాలోని సంస్థలో ఈరోజు సౌర విద్యుత్ విభాగంలో సెకీతో జరిగినటువంటి ఒప్పందాల్లో ఆయా రాష్ట్రాలు జరిగిన ఒప్పందాల్లో అదానీ సంస్థ గ్రూపులు లంచాలను ఏ రకంగా ఇచ్చారనేది బట్టబయలు చేసింది. ఈ 2029 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంలో దాదాపు 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెద్దలకి ప్రభుత్వానికే ముట్ట చెప్పినట్టు కూడా నివేదిక బహిర్గతం చేసింది. ఈరోజు ఇప్పటికే అదానీ అవినీతి బయటపడటంతో ప్రపంచంలో కెన్యా దేశం అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. మన దేశంలో తమిళనాడు రాష్ట్రం అదానీతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేసింది.